ఇలాంటికి రావండి మా దగ్గర డబ్బులు. మా చీరలు ఆపుకోవా కానీ ఎవరో తమ్ముడికి ఆ చీరలు అంతాను తనకి రాకుండా వచ్చింది. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, అందరూ బాగుంటారండి. ఇలాంటప్పుడు ఎవరు అయినా సరే నాకు ఇలా తీసుకెళ్తే అమ్మాయి ఏది కావాలి అంటే నాకు నచ్చింది అడుగుతానండి. ఓకే అమ్మ పీజని తీసుకో తల్లి. ఆ రెండు ఒకటే మళ్ళీ ఎందుకు నన్ను తిట్టుకోవడము. రెండు ఓకేనా? రేట్ ఒకటే. మరి అంత పిజ్జా ఇప్పించు, పిజ్జా కోరిక తీరిపోతుంది. కేక్ తీసుకోండి, కూల్ కేక్ తినొచ్చు. కూల్ కేక్ తిన్నాము. అవమ్మ కూల్ కేక్ తిందామా? నాకు వద్దు, నువ్వు తింటుంటే నాకు అది కావాలి. పిజ్జా కింద ఎంత బాగా చెప్పిందో తెలుసా వాళ్ళకి? ఎవరు? పిజ్జానా? కింద ఎన్ని మూడు ఏకంగా తిన్నావా ఎప్పుడైనా? మరి ఎప్పుడు తిన్నా. ఎక్కడికి వచ్చినా నన్నే కొడితే దోమలు. ఆ చీరలు అక్కో ఎవరు లేరులే. చెప్పు ఏది తెచ్చింది అబ్బాయి? అవి అవి తీసుకున్నాడు. అవి కింద పిజ్జాలు వెళ్ళమ్మా, అవి బాగుంటాయి. అవి ఏం బాగుంటాయి? అవి ఏం బాగుండవు అమ్మా. దాన్ని నేను నిప్పు పెట్టేసినానంట. పిజ్జా వద్దన్నానంట నేను. అది ఇది ఒకటి రేటమ్మా. అయితే అదే ఇమ్మన్నా. మరి అదే నాకు కోరిక కదా, చాలా బాగుంది. అదే ఇమ్మన్నా. మరి ఫోన్ పోయి చెప్పు. బాబు నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా, చూపెట్టేదో నీకేది కావాలో. అమ్మకి ఏది ఇష్టమైతే అదే తింటుందండి. అదండి, మనం ఎలాగో తెలియదండి. వాళ్ళు ఇప్పించినప్పుడు కోరిక తీసుకుంటామే. నేను అయితే తీసుకుంటానండి. ఓకే అమ్మతో చేస్తాండి, చేస్తా. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. హ్యాపీ అండి, అందరూ ఎలా ఉండాలి హ్యాపీగా. 120 రూపీస్ బాగుండారా? వద్దన్నదా? నేనే ఉన్నాను వద్దని. 120 రూపీస్ అవుతాడా? 120 రూపీస్ లెగ్ పీస్ వేస్తారు, మంచి ఫ్రై లెగ్ పీస్ వేస్తారు. మళ్ళీసారి చూడు అందులో మేము ఎప్పుడు వెళ్ళలేదు కదా మొక్కలు. ఇక్కడికి ఏం పక్క ఏంటి అని కొన్నాడు. అది చూడు ఉట్టు ముడుసు. పేరుకు మటన్ బిర్యానీ. అందులో ఒక ముక్క 40 కదా. ఒళ్ళే నేను అడుగుతాను, తీసుకోండి. అమ్మా పెరిగేసుకోమ్మా. నేను నానూరా నీనూరా? ఇది పరమేశ్వర రమ్మంటే రావట్లేదు. బడే చేస్తున్నాడు. ఎవరు? కొట్టుడు కొట్టుబాబు. పోనీ ఆయువారోగ్యంతో దివి వాళ్ళ ఫ్రెండ్ వేసిన అంటే ఆయువారోగ్యాలతో పెట్టు. ఏమండి, నా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వేసారంట. పద్మ అంటండి. ఏమండి, హలో పద్మ గారు, బాగున్నారా? రండి మా ఇంటికి భోజనం వెళ్ళండి, మీకు నేను చీర పెడతాను. ఓకే మరి చీర చూపి చీర. మరి రాజమండ్రి వెళ్తున్నానండి, కొంచెం నీరసంగా ఉంటుందని బస్ టికెట్ తీసుకుంటున్నాను. ఓకేనండి, ఆయువారోగ్యాలతో నేను నూరేళ్ళు చల్లగా ఉంటాను. ఆమెకి ఏ చీర పెడతాను? ఈ చీర పెడతావా? ఏ చీర చూపి, కొత్త చీర ఒకటి ఇంటికి చీర వీడియో. దరిదా ఎన్ని చెబుతున్నాడు అసలు, ఇంత లేకుండా కామెడీ చెబుతున్నాడు ఆయన. ఇంకంటే నువ్వు అలాగే అనుకుంటావు. రాజు ఆకలేస్తున్నాడు. అమ్మకే 120 రూపీస్ బిర్యానీ ఆడు బాగుంటుంది కదా. నేను ఇప్పిస్తానమ్మా, నీకు ఏమి? ఆయన 100 ఇస్తాడు, నేను 20 ఇస్తాను. మీ ఇద్దరం కలిసి పెట్టుకుంటాం. నీకెందుకు? నేను తిన్న కడుపుళ్ళు పొద్దున. నేను పెట్టించేది నేను పెట్టించుకుంటా. అది నువ్వు చెప్పావు కదా, ఇప్పించు. ఫస్ట్ తీసుకెళ్తాను నడమన్నాడు, వీడియోలు తీసుకున్నాడు, నువ్వు ఇప్పించు. ఇంకోసారి ఇప్పింది లేదు, సీన్ ఉన్నాక నాతో ఒక 1 రూపీ కూడా ఖర్చు పెట్టాడు, తెలుసు కదా నీకు ఆ విషయం. అందుకే 2000 బట్టలు తీసాడు కదా. 4000. అలాగే సీన్ ఉన్నాక నన్ను ఎప్పుడు ఒక 1 రూపీ కూడా ఖర్చు పెట్టాడు. నాకు అక్కడే వచ్చింది. ఇద్దరికి ఏమంత దీపుగా అసలు మా ఫ్రెండ్లు వాడు. ఫస్ట్ సాహిత్య ఫ్రెండ్, నా ఫ్రెండ్. అలాంటి నీకు ఫిదా అయిపోయాడంటే ఏదో ఉంది, బలమైన కారణం ఉంది. కానీ అట్లా వెళ్ళి పర్లేదు. వస్తున్నావా? నువ్వు వెళ్తున్నావు ఊరికి? నిన్నే కదా వచ్చి మొన్న. మరి అక్కడ రామస్పల్లి సిటీ దగ్గర
ఓహో తీసుకున్నాం. వెళ్తాం. నిన్న భూమి పూజకి వెళ్ళి వచ్చేసాం. సాయంత్రం వెళ్తాం పిల్లడికి ఎంసెట్కి వచ్చింది. ఫోన్లే దాని గురించి 15వ తారీఖు అయ్యాక ఇంకా బాబు తీసుకుని వచ్చాం. ఫోన్లే అప్పుడు వాడికి గొడవ నీళ్ళు ఎక్కించాము, ఒక సుఖ రావట్లేదు. మరి నేను సగం ఎక్కించాను నీళ్ళు. ఎక్కించారు. మరి నేను ఎంతసేపు ఎంతసేపు అరగంట ఎక్కించా. కొన్ని బండ్లో నీళ్ళు ఇంతవరకు అయిపోయింది. ఇంతే ఉన్నది. నీళ్ళేమో మూడుకున్నారు ఇద్దరు. అమ్మా కానీ వాళ్ళు తిప్పారమ్మా వాళ్ళు. చెప్పారు. మరి మీ ఆయన తెలియాలి కదా. ఆయన ఎక్కడ చూస్తున్నాడు చూస్తేగా. మరి అదే చూడమని చెప్పు. అమ్మా నేను వచ్చాక ఇంకా చూస్తారు. ఇప్పుడు ఖాళీ అంత ఎండకి ఎందుకు ఇక్కడ తెప్పించుకొని తిను, డబ్బులు ఇస్తాను. నీ ఇష్టం. మనం తినం, నేను ఫుల్ తిన్నా. మన పూలు ఇక్కడ తిందామమ్మా. ఇంటి దగ్గర కడుపు నిండా తిన్నా. నేను 4-5 సార్లు తిన్నా వేసుకొని. చికెనే తిన్నా. వంట వెళ్ళి బిర్యానీ తెస్తున్నారమ్మా. ఇప్పుడు ఇక్కడ తిన్ను. వాళ్ళు తెప్పించి ఇంకా డబ్బులు మర్చిపోకలేదు. డబ్బులు ఇస్తాను. సాయిబులు తెచ్చిన ఇంకోసార్లు తీసేమ్మా. మాట ఏం మాట్లాడడం ఉండలేదమ్మా. చిరొచ్చి బిర్యానీ ఇంతప్పుడు తీసుకున్నా. సరే ఊరు వెళ్ళిపోతాడు అమ్మా. చెప్పు మరి. ఆపి హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అమ్మకంటే బిర్యానీ చేస్తావా సార్? బట్టలు పైన చదువుకోలేదు. ఈ బ్యాగ్ కూడా తెచ్చారు. ఈ బ్యాగ్ వేసుకుని హాస్పిటల్లో మీరు డాక్టర్ అంట కదా. ఇప్పుడు హాస్పిటల్ నెంబర్ ఇది. డబ్బులు వేస్తాను నెంబర్. ఇదే నా నెంబర్ అని చెప్పు. అది పెట్టు, నా నెంబర్ పెట్టు. ఎత్తాడు బస్సుకు సాయంత్రం. సరే ఇప్పుడు మాట్లాడు, నెంబర్ ఇస్తా, ఫోన్ తీసుకో. ఇప్పుడు చెప్పావు కదా, అదే నెంబర్ కదా. ఆ సార్ది అది. మా సార్ని డబ్బులు అడిగావు మళ్ళీ. బాబోయ్ నువ్వు ముందే చెప్పు ఏంటని. చెప్పు. మళ్ళీ వీడియో పని చేయాల. అక్కడేనా? నాకు అర్థమైపోయిందిలే. అర్థమైపోయింది అమ్మోయ్. అనకట్ల తప్ప. నేనేం అనలే. నీకెందుకు తప్పు వచ్చింది? నేను ఏదో మాట్లాడుకుంటున్నాను. అది నోరా మోరా? అలాగే నోరా అన్నాను కదా. నోరా మోరా? అది ఇక్కడే ఉంటున్నాడు ఆయన, తెలుసు. ఇక్కడే ఉంటున్నాడు కృష్ణనగర్లో. ఎవరు? ఈయనే. ఏమ్మా మరి కృష్ణనగర్లో ఉంటున్నావా? ఇక్కడ ఎక్కడ నువ్వు? అక్కడే పక్కన స్టూడియో దగ్గర. ఎంత? 5,000. ఇంకనే రోజు తీసుకొచ్చేయచ్చు. ఇంకా అది నోరా మోరమ్మ? నాది. నువ్వు ఎన్నో వీడియో తీస్తున్నావు రాజు. కట్టు. నీకు బిర్యానీ కావాలొద్దా? యథవ్యాక్షన్ చేయకు. ఎంతానే నువ్వు ఇన్ని వీడియోలు తీసుకుంది. నీకు బిర్యానీ కావాలొద్దా? 1000 రూపాయలు పెడితే నాకు 90 బిర్యానీలు వస్తాయి. అమ్మ అప్పుడే వచ్చాక 3 వీడియో అమ్మా. ఈయన తీస్తున్నాడు వీడియో. ఆడు తీసుకున్నా పర్లేదు. ఇప్పుడే వచ్చాడు ఎన్నాళ్ళకొని తమ్ముడు. బక్కగా అయిపోయాడు మనిషి. కానీ రంగు వెళ్ళినాడు, అందంగా ఉన్నాడు. బ్రాండెడ్ షర్టు. ఇది షర్టు భలే ఉంది. మెత్త ఉంది షర్టు. అవును. నువ్వు తీసావా? కాదు, తన్నే కొనుక్కున్నాడు. ఇక్కడే వెళ్ళారా? లేదు నేను వెళ్ళలే. రీసెంట్గా తీసుకున్నాడు. ఇది ఆరోగ్యం జాగ్రత్తమ్మ. బక్కగా అయ్యో మరి. శుభ్రంగా తిను. అంటే పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? ఇది డైటింగ్ చేస్తున్నాడంట. డైటింగ్ చేస్తున్నావా? ఎందుకు వచ్చిందమ్మా డైటింగ్? గుడ్డినా నీలకల పీతలా ఉండమంటివే. నేను అందరూ చిక్కిపోయామంటున్నారు. లక్ష్మమ్మ ఎందుకు అలా అయిపోయామంటున్నారు. పళ్ళు వారలు రోజులు తింటుంటారు. ఇప్పుడు మళ్ళీ నాకు ఆ పళ్ళు కడిగించు. కానీ తెల్లగా దానిమ్మకాయలా ఉన్నాయి. నీ ముత్యాల్లా ఉన్నాయి. నేను ఎంతగా వెళ్ళి లేకపోతే ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చి నేనే 1000 రూపాయలు ఇక్కడ 2000 తీసుకుందాం. మరి 2000 తీసుకున్న పళ్ళు నీరు చేయద్దా? అమ్మ కలద్దలు ఒకసారిది. ఇక్కడ అవి ఉంటాయి కదా హైబ్రోస్కి. ఇక్కడ ఇవి కళ్ళ రెప్పలు, పెద్ద రెప్పలు. ఆ రెప్పలు పెట్టుకోవచ్చు కదా. నేనా? బాగా అందంగా ఉంటావమ్మా. పళ్ళు ఇక్కడ సిమెంట్ ఎందుకు పెట్టించుకున్నావు నువ్వు? ఎందుకు పెట్టించుకున్నావు చెప్పు ఒకసారి. చెప్పు. మూసుకున్నావు కదా. చేయనొస్తుందమ్మా. రాజు మల్లెలెవరి కోసమే రాజు. అయితే ఇంకా ఆపేనమ్మ. కలపోతుంది. నంబరు చెప్తా. 1000 రూపాయలు వేస్తే మంచిగా బస్సులో. నెంబర్ పెట్టి ఇప్పుడే. ఏం చేస్తున్నాడు? నేను వీడియో తీసుకుంటాను. ఆపేయమ్మా రాజు. అమ్మ టైం ఎంత అయింది? అది కరెక్టే. ఏం చెప్పాడు చెప్పు. ఇప్పుడు తను ఏం చెప్పాడు చెప్పు. నాకు భలే యాక్షన్ చేసి చూపించాడు. అను ఒకసారి అను. వాడు యాక్షనా? అను. ఆవిడ యాక్షన్ అను. వీడు ఉన్నప్పుడు ఏమి నువ్వేవాళ్ళో తెలుసా?
కోసేసుకునేదాన్ని నేను తెగ నువ్వు మళ్ళీ మీ ఇద్దరు కలవ ఎన్ని రోజులకి వీడియో అసలు తెలుసా? పొద్దు డబ్బా పోయిందమ్మా, డబ్బా నొక్కేసాడు, మూతలు పట్టబడిపోయింది. మంచి డబ్బా అనుకో ఇది. ఈ పాటికి ఎప్పుడో డాలర్లు పడేటివి అమ్మా. ఎన్ని నీ కడుపుని తిన్నా మరి డాలర్లు పడేటివి. డాలర్లు ఇప్పుడు మంచి మాంటేజ్ పడ్డందా పడలేదా? నాకు ఓకే చేసే చేసిన పైసలు ఎంత వస్తున్నాయి? పైసలు ఎంత వస్తున్నాయి? ఇదానికి పైసలు ఎంత వస్తున్నాయి? అవును, అది ఇది కాదంటే ఏమన్నావు? రాజు ఎంత యాక్షన్ చేసి చూపెడతాడో రాజు. అయ్యో, చెవుల గీలు ఉందమ్మా, 10 రూపాయలు ఇస్తావా? ఒక చెవుల గీవులు తీస్తా. ఈ ఒక చెవుల నేను గివులు తీస్తా, 10 రూపాయలు ఇస్తావా? గులుగు తిస్తావా? నైవే ముడ్లోంచి వచ్చేది కూడా ఒకసారి తీగి బయటికి నాటకం చెప్తాను. కామెంట్లు పెడతారు, ఆడదానివా గాడిదాని లేకపోతే పెడతారు. నువ్వు మగోడు వయ్యి ఉండి చెవులు గులుగు తిస్తానంటావేంటి? ఏమండి ఈ వీడియోలో ఈమె మాటలకి మాకు ఎటువంటి సంబంధం లేదండి. మేము పద్ధతిగా చూపిస్తాం, కానీ ఈమె మాత్రం అన్ని వల్లగరగా మాట్లాడుతున్నావు కాబట్టి ఆవిడ అలా మాట్లాడింది, తప్పేమీ లేదంటారు. మేమైతే ఎటువంటి బ్యాడ్ మాటలకి మాకు సంబంధమే లేదండి. అమరాజు పొద్దు నుంచి వచ్చాడమ్మా, ఇచ్చింది 4 మామిడికాయలు తెచ్చాడమ్మా, పితక తెచ్చాడమ్మా, ఇంత 140 ఇదిగో ఏది కాయది కాయది తమ్ముని తీసుకురమ్మనేది మా వాడికలు ఎందుకు పాపం నీ ఖర్చు అనేసి ఇక నేను తెచ్చాడమ్మా. 16 పండు ఇచ్చాను, అమ్మకి అది ఇచ్చాను, అమ్మకి ఇది ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ బిర్యానీ దగ్గర మళ్ళీ 2 వీడియోలు తెచ్చాడు. అక్కడికి ఎంత అయినాయి? 5, 10, 15, 20, 25, 3,000 వీడియోలు తీసుకున్నాడు. ఇప్పుడు నాకు 3,000 తిన రాకపోతే నాకు డబ్బులే వస్తలేవు. 3 నెలల బట్టి డబ్బులు వస్తలేవు తెలుసా? 3 నెలల బట్టి డబ్బులు వస్తలేవు. 3 ఏళ్ళ నుంచి డబ్బులు రావుతాడు, నేనెవరితో చెప్పుకోను. ఇప్పుడు ఆ బాబు చేసాడు, ఒకే చేసాడు. మరి ఇంకేం నీకు ఎవరి మీద చెయ్యటాను కానీ ముట్టుకుంటా కానీ ఏది ఇది లేదు. రాజుకు మాత్రం కరెక్ట్గా వార్నింగ్ ఏముంది, మియ్యి కానీ సాహిత్య చెప్పాడు పెట్టనని. రాజు ఒక్కొక్కరు పెడుతున్నాడు. ఎలా రంగు వచ్చేసావు నాకు అర్థం అవట్లేదమ్మా. మాస్టర్ ఫ్యాన్స్ అంట. అదేంటమ్మా, శోభనం గదిలోంచి వస్తాడు చూడు పెళ్లి కొడుకు. నేను చెయ్యనని కదా మా పిల్లలకు జాబు, మౌడికి జాబు వస్తే నేను చెప్పిన తప్ప. నేను అడిగిందా? నీకు చెప్పానని చెప్పిన నా కూతురు అది. రాజు చెప్పాడా అమ్మ ఇట్లా చెప్పాలి? అమ్మ చూసి చెప్పకూడదంట మీ ఇద్దరు. కనుక నీకు చుగులి మాటలు ఎవరు నేర్పించారు నీకు? ఇప్పుడు రాజును బదలం చేసావు, నన్ను బదలం చేసావు, సాయిని బదలం చేసావు. నేను ఏమన్నా చెప్పింది తప్పుందా? తప్పుందా? రాజు ఇద్దరు తప్పంటే వీళ్ళు ఇలా ఇట్లా అంటున్నారంటే నువ్వు ఆ మాట అనడం తప్పు. వీళ్ళు ఇట్లా అంటున్నారని అనకూడదు. అనుకో, నీకు మొత్తం తెలివి వచ్చేస్తుంది. ఏమన్నాను, నువ్వు జాబ్ శుభమని ఇప్పించావు. ఆయన వస్తా అన్నాడు కదమ్మా. అందుకే నువ్వు వస్తాను పెళ్ళానికి చెబుతా. ఇప్పుడు వెళ్ళిపోయినా నీ డ్యూటీకి? ఆయన రానట్లేదు కదా, వస్తా అంటున్నాడు కదా. డ్యూటీ ఎక్కువ. ఇప్పుడు ఎక్కిన నా డ్యూటీ పోయినా అది చెప్పు. డ్యూటీ ఎక్కువ. ఇప్పుడు నీ బుర్ర ఎట్లా ఉంది? పురుగులు ఇట్లా తిరుగుతున్నాడు మైండ్ లా. బస్ ఎప్పుడు ఉందో ఎట్లా ఎక్కాలో అప్పుడు నాకు మండి అట్లా డ్యూటీ ఎట్లా మంచి దొరుకుతుందో ఏదో అడ్వాన్స్ అంతా చెప్పావు. వెళ్ళి పొయ్యి మీద కూర్చోబెట్టేస్తాను అంటలేదు. రాజు వెళ్ళి తీసుకెళ్ళి ఇది అన్ని నీకు చెబుతాడు. రేపు నువ్వు కూడా మాకు అగో ఆ తమ్ముడు అలాగే దూరం అయిపోయాడు, వీడు మాటిని మమ్మల్ని ఆర్పేశాడు, మాట్లాడట్లేదు. ఇప్పుడు నువ్వు అంతే, రేపు జాగ్రత్త. మరి ఐసుకాంతం ఎవరంటే వాళ్ళు ఐసుకాంతం అయిపోతారు. వెళ్ళాక ఏం చెప్తాడో మరి నాకు తెలియదు, నువ్వే ఆలోచించుకో. అర్థమైందా? ఎన్నో వీడియో రాజు ఇది? స్ప్రైట్ తాగుతున్నావు కదా అని తీస్తున్నా. నువ్వెన్నో వీడియో చెప్తున్నావు? ఎన్నో వీడియో చెప్తున్నావు? ఒక నిమిషం అప్పుడు మాట్లాడినప్పుడు ఇలాగే చెప్తాను కాదు అల్లుడు. నీ దాంట్లో నంబర్ ఉంది కదా, చెయ్యి, నువ్వు చెయ్యి ఫోను. శ్రీనివాసార్ అన్న నంబర్ ఉంటుంది చూడు, నీకు ఇచ్చినా కదా నంబర్. చెప్పు. 200 0044 కొట్టు. వచ్చిందా? ఏమొచ్చింది? పేరు వచ్చలేదా? నువ్వు చెప్పు. నంబరే చెప్పలే పోరా. నంబర్ చెప్తా నేను. ఎవరు చెప్పారు నీకు? అది మాట్లాడి వచ్చావా? నేను ఏమన్నాను? 18, 17, 20 అన్నాను. నేను అక్కడికి వెళ్ళాక కన్ఫర్మ్ అవుతుందమ్మా అని చెప్పాను. నువ్వేం చెప్తావో తెలుసా? 20 అంటే 18 అని చెప్పు, 2 అకౌంట్లు వేసుకో. ఇదే మరి నీకు నాకు నచ్చదు మాటలు. చూసావమ్మా, పర్సనల్ మాట అన్నప్పుడు పర్సనల్ పెట్టాలి. అక్కడ ఇక్కడ ఎందుకు పెడతావు మరి లింకు? 17, 18 అక్కడికి వెళ్ళాక కన్ఫర్మ్. కెమెరాలో వీడియోలో వస్తుంది మాటలు, నీది ఉండదు పద్ధతి. వాళ్ళు ఇవ్వకపోతే నీ ఇవ్వాలి 20,000. నేనా
అదే అంటది ఇప్పుడు 20,000 దాచి ఇచ్చారేమో అది 60,000 దాచి పెట్టుకుని అంటది. నేను అప్పుడు నేను చెబుతాను ఎంత ఇచ్చింది చెబుతాను, నీ భవిష్యత్తు కోసం కూడా చెబుతున్నాను. 18 ఇచ్చారనుకో ఒక 5 దాసును 17, 20 ఇచ్చారనుకో వద్దులే సాయంత్రం మాట్లాడు. ఎవరితోటి వద్దులే అన్న ఎవరితోనే కానీ నువ్వు ఇప్పుడు ఆధార్ కార్డు అకౌంట్ తీసుకొని అంటారా ఎవరితోటి రాత్రి డ్యూటీకి వస్తుంటే రాత్రి రా డ్యూటీకి వస్తా ఇలా ఏడిపించేస్తుంది. రాత్రి డ్యూటీ అయితే అలపో ఉంటుంది పగులు డ్యూటీ చాలా కాదు ఇవి ఉన్నాయి కదా లోపల. పగులు డ్యూటీ తిప్పుతారు రాత్రి అయితే ఆ టైం వరకు వేసి పండుకోవచ్చు. అమ్మో మళ్ళీ ఆడి చేసింది. అమ్మ అమ్మ ఒక 100 రూపాయలు అమ్మ 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 నాకు 1000 రూపాయలు ఇప్పుడు ఇస్తే మర్చిపోయినా. ఒక 100 అమ్మ ఒక 100 చీరలు అమ్మినావా? చీరలు అమ్మిన డబ్బులు కదా అవి. ఏది మరి అవి ఎక్కడికి చీరలు అమ్మిన డబ్బులు? తాగూరు ఇచ్చాడు 3 రోజుల నుంచి వెళ్ళాను కదా. అయ్యో ఇంకా 700 ఇవ్వాలి. చిన్న పిల్లల్లా ఒక 100 రూపాయలు అడుగుతున్నా 100 ఇవ్వచ్చు కదా. ఆయనకు 800 టికెట్ పెట్టాను. ఎంత 800. ఎందుకు ట్రైన్ ప్రశాంతంగా మరి ఎవరుంటారు మీ చేత? తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్తావు. నేను వస్తాపా. కూతురు సీపురు కట్టించుకుంటుంది అక్కడ. కూతురు వస్తుందండి. రాజమండ్రి దాకా వదిలిపెట్టొస్తా, ఇంటికి రాను. చెప్పు.